ప్రపంచంలోనే అత్యంత పెద్ద ఎయిర్బస్ A380 నడిపే బ్రిటిష్ ఎయిర్వేస్ పైలట్ చేసిన పనికి ప్రతి ఒక్కరూ నవ్వుకుంటున్నారు. కోట్లకు కోట్లు జీతం తీసుకుంటూ దొంగతనానికి పాల్పడటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కంపెనీ ప్రధాన కార్యాలయం వాటర్ సైడ్ లోని సిబ్బంది కేఫ్ నుంచి ఆహార పదార్థాలు, పానీయాలను దొంగిలించినట్లు సీసీటీవీ కెమెరాల్లో రికార్డు కావడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. సంవత్సరానికి దాదాపు 1.7 కోట్ల జీతం తీసుకునే సీనియర్ శిక్షణ కెప్టెన్ పలుమార్లు బిల్లు చెల్లించకుండా వస్తువులను తీసుకెళ్లినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ ఆరోపణలను ఆయన అంగీకరించినప్పటికీ సంస్థ కేవలం చిన్న హెచ్చరికతో ఈ విషయాన్ని ముగించడం తీవ్ర విమర్శలకు దారితీసింది. వందలాది విమాన ప్రయాణికుల ప్రాణాలకు బాధ్యత వహించే వ్యక్తి ఇలాంటి చిన్న చిన్న తప్పులు చేయడం ఏమిటని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. అతను వ్యక్తిగత, వృత్తిపరమైన నిజాయితీపై అనేక ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. ఒక శాండ్విచ్ కి డబ్బులు చెల్లించని వ్యక్తి అత్యవసర పరిస్థితుల్లో విమానాన్ని నడిపేటప్పుడు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటాడు అనే చర్చలు ఉద్యోగుల మధ్య మొదలైంది. సంస్థలో పనిచేసే క్యాబిన్ క్రూ, తక్కువ వేతనం పొందే ఉద్యోగి ఇలాంటి తప్పు చేస్తే ఖచ్చితంగా ఉద్యోగం నుంచి తొలగించేవారని పలువురు సిబ్బంది అభిప్రాయపడుతున్నారు. ఒక సీనియర్ కెప్టెన్ కు కఠిన శిక్ష లేకుండా వదిలేయడం బ్రిటిష్ ఎయిర్వేస్ ద్వంద్వ ప్రమాణాలను అనుసరిస్తోందని ఆరోపణలు ఎదురయ్యాయి. ఇది ఉద్యోగుల మనోస్థైర్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందని ప్రతి ఒక్కరూ హెచ్చరిస్తున్నారు. ఆర్థికంగా ఈ దొంగతనం వల్ల సంస్థకు జరిగిన నష్టం చాలా తక్కువ. కానీ ఈ సంఘటన బ్రిటిష్ ఎయిర్వేస్ పై ఉద్యోగుల్లో, ప్రజల్లో ఉన్న విశ్వాసాన్ని దెబ్బతీసిందంటున్నారు. ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన విమానం నడిపే స్థాయిలో ఉన్న ఒక కెప్టెన్ ఇలాంటి చిన్న విషయాల కోసం తన ప్రతిష్టను పణంగా పెట్టడం ఆశ్చర్యకరం, అవమానకరమని నెటిజన్లు అంటున్నారు.